మాస్టర్స్ వెళ్ళలేని చోటకు కూడా మన పిఎంసి వెళ్ళి అక్కడ వర్క్ చేసింది. ఎంతో మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ అయితే శాటిలైట్ లేదా యూట్యూబ్లు లేకపోతే ఇంటర్నెట్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి కూడా పిఎంసి తనదైన శైలిలో అందరినీ ధ్యానాన్ని పరిచయం చేస్తూ అందరికీ ధ్యాన ప్రపంచాన్ని దగ్గరగా చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మన విజయనగరం ఇంకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన తాలూకు అనుభవాలు మనం తెలుసుకుందాం. ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ దివ్య సుముఖమునకు ఆత్మపూర్వక అభివందనాలు. అలాగే నాకు ఈ ధ్యాన మార్గానికి వెళ్ళమని సలహా ఇచ్చిన కిలారి సూరిబాబు గారికి, అలాగే ధ్యాన పరిచయం చేసిన మా గురుమూర్తి గారు, మా గురువు గారికి, అలాగే ఈ ధ్యాన మార్గంలో నన్ను ప్రోత్సహిస్తున్న మా మోయిద ప్రకాష్ గారికి, అలాగే అనేక మంది జ్ఞానాన్ని అందిస్తున్న ధ్యానమిత్రులకు ఆత్మపూర్వక ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ అండి. మాది విజయనగరంలోనే తోటపాలెం. అయితే నేను 2022 జూన్లో ఈ మార్గంలోకి వచ్చాను. ఎంతో గొప్ప మార్గం రావడానికి కారణం, నేను లెక్చరర్గా ఉండేవాడిని. అనేక కార్పొరేట్ కాలేజీలు ప్రభావం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో నేను అగమ్యగోచరంగా ఉన్న నా జీవిత మార్గాన్ని వెతుకుతున్న సమయంలో నాకు ఈ ధ్యాన మార్గం కనిపించింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇప్పుడు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని, ఎంతో ఆర్థిక అభివృద్ధిని పొందాను. ముందుగా ఇక్కడ ఒక అనుభవం అనేది, చాలా అనుభవాలు కలిగాయి. పత్రిజీ గారితో హాస్టల్గా కూడా ఆయన నాకు ఎంతో మార్గదర్శకత్వం ఇచ్చారు. వచ్చిన కొత్తలో నాకు ఒకనొక ధ్యాన అనుభవం గురువుగారు కనిపించి, ఒక పెద్ద హాల్లో నేను కూర్చుని ఉన్నాను. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ చేత్తో నన్ను పిలుస్తున్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా నువ్వు కండక్ట్ చేయవలసి ఉంటుందని ఆయన నాకు ఇండికేషన్ ఇచ్చినట్టుగా అనిపించింది. తర్వాత నేను అనేక కాలేజీల్లో క్లాసులు అవి అరేంజ్ చేయడం అనేది జరిగింది. మోయిద్ ప్రకాష్ గారి సహకారంతో జ్ఞానం అందించాం అనేక మంది స్టూడెంట్స్కి. అలాగే నేను కూడా కాలేజీల్లో చెప్పడం అనేది జరిగింది ధ్యానం గురించి. ఈ రకమైన ధ్యాన ప్రచారం అనేది నేను సాగిస్తూ ఉన్నాను. అలాగే మా ఇంట్లో కూడా నిత్యము గ్రూప్ మెడిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి గ్రూప్ మెడిటేషన్. రోజుకో 10 మందికి నేను ధ్యానం అందిస్తాను. అనేక మంది గురువులు వచ్చి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే శాకాహారి అంటే నేను బై బర్త్ బ్రాహ్మిన్, కానీ ఆ విశ్వ ప్రణాళికలో నా ఆత్మ డిజైనింగ్ ప్రకారం నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్. ఆమె చాలా గొప్ప మాస్టర్. ఆమె కూడా పత్రిజీ కళ్ళలో కనిపించి తట్టి లేపారు, ధ్యానంలోకి వచ్చింది. ఆ విధంగా ఎంతో గొప్పగా సేవలు అవి అందిస్తుంది. ఆ రకంగా మేమిద్దరం కూడా ఈ ధ్యాన మార్గంలో ముందుకు సాగుతూ ఆ గురువుగారు అందించినటువంటి మార్గాన్ని అందరికీ అందిస్తూ ముందుకు సాగుతున్నాము. పూర్తిగా మా కుటుంబం శాకాహారులుగా మారిపోయారు. నేను భయపడితే శాకాహారి, వాళ్ళు కూడా మారిపోయారు. నాకు బాబు, పాప. బాబు డీజిల్ మెకానిక్ చేస్తున్నాడు, ఐటీఐ. పాప 8th క్లాస్ చదువుతుంది. ఈ మధ్య ఈ ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటంటే, మా పాప ఫంక్షను ₹1 కూడా మా ఖర్చు కాకుండా చాలా గ్రాండ్గా చేసాం. ధ్యానంలో నేను కూర్చున్నాను, ఎలా చేయాలా అని. లాస్ట్ మినిట్ వరకు నేను అటువంటి టెన్షన్లో ఉన్న ధ్యాన ప్రభావం వల్ల, ఆ గురువుగారు అందించిన గొప్ప మార్గం వల్ల చాలా గ్రాండ్గా మా పాప ఫంక్షన్ అనేది చేయడం జరిగింది. ఇలాగ అనేకమైనటువంటి ఆరోగ్యం పొందాను, ఆర్థికంగా అభివృద్ధి సాధించాను, ఎంతోమందికి నా జ్ఞానాన్ని అందిస్తున్నాను. ఈ రకమైనటువంటి జీవితాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డైరెక్టర్గా ఉన్నాను. నేను విజిటింగ్ కార్డు కూడా ఒకవైపు బిజినెస్, మరొక వైపు ఉచితంగా ధ్యానము చెప్పబడును అని ఈ కార్డు ద్వారా ఇటు ధ్యాన పరిచయం, అటు వ్యాపారం రెండూ కూడా సాగించడం. నా రెండు, ఒకటి వ్యాపారం, 2 ధ్యానం అందించడం అనేది జరుగుతుంది. ఇక నాకు పిఎంసి నుంచి నేను ఎన్నో రకాలైనటువంటి గొప్ప ఆనంద అనుభవాలు పొందాను. ఒక సమయంలో శాకాహారం మీద ఇంటర్వ్యూ జరిగింది. ఆ సమయంలో
నాతో ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగింది. ఓ 20 మినిట్స్ శాకాహారం గురించి చెప్పే గొప్ప అవకాశం పిఎంసి ఛానల్ నాకు అందించింది. నా ద్వారా అందరికీ మంచి సబ్జెక్ట్ అనేది వెళ్ళింది. అలాగే మరో సందర్భంలో అఖండ జ్యోతి కార్యక్రమంలో పెందుర్తి దగ్గర చింతల అగ్రహారం బెల్లకుడి శ్రీనివాసరావు గారు ఇంటి దగ్గర ఉన్న సమయంలో అక్కడికి అఖండ జ్యోతి రావడం, అక్కడ కూడా నాకు పిఎంసి మైక్ అందించడం, అక్కడ కూడా నేను దీని గురించి మాట్లాడడానికి అవకాశం కలిగింది. అలాగే మా పాప సెప్టెంబర్ 11ని బర్త్డే, 20 డేస్ ముందు ఆగస్టు 20th నేను మా పాప ఫొటోస్ పంపించి బర్త్డే విషెస్ గురించి రిక్వెస్ట్ చేయగా నాకు ఆ ఛానల్ టెలికాస్ట్ చేసింది. ఎంతగానో ఆనందపడ్డాం. అందరూ కూడా టీవీలో చూస్తూ ఆ విషెస్ని ఎంతగానో ఆనందం మా పాప మేమందరం కూడా పొందాము. చుట్టుపక్కల అందరూ కూడా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అటువంటి అవకాశాన్ని పిఎంసి అందించింది. రేపు డిసెంబర్ 3వ తారీఖుని మా బాబు బర్త్డే. నేను మొన్న 12వ తారీఖునే పంపించాను ఫొటోస్ అయిని. అటునుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది, ఓకే అనేసి నాకు రిప్లై కూడా. అక్కడ కూడా మా బాబుకి కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా విషెస్ అందుతాయని ఆశిస్తున్నాను. వాడి ఆనందానికి కూడా కారణమవుతుందని ఆశిస్తున్నాను. పిఎంసి ఎంతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ మెడిటేషన్ ఛానల్, ఆ పరమాత్మ ముందుకు చేర్చే ఛానల్, ప్రజల ముందుకి చేర్చే ఛానల్. ఇన్ని రకాలైన ఎబ్రేషన్స్ నాకు అనిపిస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం నాకు అందించారు. ఈ గొప్ప మార్గాన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టేది లేదు. నా ఆత్మ ప్రణాళికలో భాగం కనుకనే నేను లెక్చరర్గా ఎన్నో కాలేజీలు మారినప్పటికీ అసలైన స్థిరత్వం అనేది నాకు ఇక్కడ ఏర్పడింది. నాకు అన్ని రకాలుగా బాగుంది. ఇదే మార్గాన్ని అందరికీ అందిస్తాను, ముందుకు సాగుతాను. ఆ పత్రిజీ గారు అందించిన మార్గాన్ని అందరికీ అందించడమే నా ధ్యేయం, నా లక్ష్యం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయ హో పత్రిజీ, జై హో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం